నమస్కారం. టీజీఎన్ న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా కొల్చార మండలం కోనాపూర్ గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కోనాపూర్ ప్రీమియర్ లీగ్ సీజన్ 2 క్రికెట్ పోటీలను గత 3 రోజుల నుంచి ఘనంగా నిర్వహించారు. కొల్చార మండలం బీఆర్ఎస్ యూత్ అధ్యక్షులు సంతోష్ రావు, గ్రామ సర్పంచ్ మోత్కు నిర్మలా మల్లేశం సౌజన్యంతో బహుమతులతో పాటు నగదును రన్నర్ జట్టుకు 10,000, విన్నర్ జట్టుకు 15,000 రూపాయలు నగదు అందజేశారు. ఈ కార్యక్రమానికి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. 5 జట్లు క్రికెట్ పోటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీతారెడ్డి మాట్లాడుతూ యువత క్రీడల్లో రాణించి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రవితేజ్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు గౌరీశంకర్, సర్పంచ్ మోత్కు నిర్మల మల్లేశం, దొడ్ల ఆంజనేయులు, నాయకులు సంతోష్ కుమార్, శ్రీనివాసరెడ్డి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. క్రీడా రంగంలో ఇంతే కాకుండా మన గ్రామ స్థాయిలోనే కాకుండా మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో గిట ముందుండాలని కోరుకుంటున్నాను. ఇద్దరులో ఏదికి ఎవరికి వాళ్ళని తీసేసుకోండి. కాదు ఏంటో సూర్యుడు కొంచెం ప్రీమియర్ లీగ్ సీజన్ 2 కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన అందరి అభిమాని, ఏ గ్రామంలో టోర్నమెంట్ ప్రోగ్రాంలు పెట్టినా, వాలీబాల్ ప్రోగ్రాంలు పెట్టినా, ఏ కార్యక్రమాలు పెట్టినా నేనుంటా మీకు అందరికీ అండగా అని చెప్పుకుంటూ వచ్చేసినటువంటి వారి అమూల్యమైన టైం మనకు కేటాయించినటువంటి వారికి మా గ్రామ యువత అందరి తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఇక్కడికి వచ్చేసినటువంటి పార్టీ అధ్యక్షులు రాంపల్లి గౌరీశంకర్ అన్న గారికి, సంతోష్ అన్న గారికి, మా స్థానిక సర్పంచి నిర్మలా మల్లేశం గారికి, మురళి గారికి, యాబన్న గారి రవితేజారెడ్డి గారికి, సంగాయపేట సీనన్న గారికి, ఎక్స్-జెడ్పీటీసీ సంగాయపేట నూతనంగా ఎన్నుకోబడినటువంటి దసరా వచ్చిందంటే కబడ్డీ ఆడతామని అడుగుతారు, మరి సంక్రాంతి వచ్చిందంటే క్రికెట్ ఆడతామంటారు. మరి వారికి ఎప్పుడైనా సరే, ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే మేము అండదండగా ఉంటాము. వారికి యువతకు ఇక్కడే కాదు ఏ గ్రామంలో అయినా సరే అండగా ఉంటామని చెప్పి కూడా నేను యూత్ అధ్యక్షుని అయినప్పటి నుంచి అన్ని గ్రామాలు కూడా తిరుక్కుంటూ మరి వారికి నాకు తోసిన కాడికి వాళ్ళకు వాలీబాల్ కావచ్చు, క్రికెట్ కిట్లు కావచ్చు, నెట్లు కావచ్చు, చెస్లు కావచ్చు, క్యారమ్ బోర్డులు కావచ్చు, నాకు తోచిన సాయం ప్రతి గ్రామంలో యువత చెడు మార్గాన పోవద్దు, మంచి మార్గాన పోవాలనే ఒక మంచి ఆలోచనతోని మనంతా యువకతతో నేను ఒకడినై ఉండాలి అనే ఆలోచనతో ఈ క్రికెట్ లో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఒక విజేతగానే నేను భావిస్తా ఉన్నానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. గెలుపోటలు సహజం. ఈ టీం అంటే ఒక టీమ్ ఫైనల్ కి రావాలంటే ఎంతో కష్టంతో కూర్చుకున్నటువంటి పరిస్థితి. కానీ బాగా ఆడాలా, టీమ్ స్పిరిట్ ఉండాలా, ఒకరి సహకారం అందించుకోవాలా, ఆ విధంగా చేస్తేనే మనం ఫైనల్ దాకా వస్తాం. సో ఫైనల్ కి వచ్చినటువంటి దాంట్లో 2 టీమ్స్ లో ఏదో ఒక టీం గెలుస్తుంది. కానీ ఏ టీం గెలిచినా మన ఊరి టీమే, అందరం కూడా మనమే రోజు ముఖాలు చూసుకునే వాళ్ళం. కాబట్టి స్పోర్టివ్ గా ఉండండి, క్రీడా స్ఫూర్తితో ముందుకెళ్ళండి, ఒకరినొకరు గౌరవించుకొని, ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలుసుకోండి, ఒకరి అభిప్రాయాలు ఒకరు గౌరవించండి. ప్రధానంగా ఏంటంటే యువకులు ఇవంతా ఇట్లా రావడం వల్ల ఏంటంటే మన గ్రామాలు కూడా అభివృద్ధి పదంలో ముందుండడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే చర్చించుకుంటాం, మన ఊర్లో ఏం జరుగుతుంది, పక్కన ఊర్లో ఏం జరుగుతుంది, ఇంకెక్కడ ఏం జరుగుతుంది అని చెప్పేసి మాట్లాడుకుంటాం. కాబట్టి మన గ్రామాన్ని అవసరాలు ఏంటి, దాన్ని ఏ విధంగా తీర్చుకోవాలనేది కూడా ఒక ఆలోచన ఈ యొక్క క్రీడల ద్వారా మీకు వస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తాను. ఇది క్రీడలు ఆడడంతో మన శారీరక దృఢత్వం పెంచుకోవడమే కాకుండా మన బ్రెయిన్ కూడా చాలా చురుకుగా పనిచేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎటువంటి ఆపదలు వచ్చినా లేకుంటే మనకు తట్టుకునేటువంటి శక్తిని ఇచ్చేది ఈ క్రీడలు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మన మండలంలో నిజంగా కూడా చాలా మంది యువతనే ఈరోజు సర్పంచ్ గా గెలవడం జరిగింది. లాస్ట్ టైం 3 times నుంచి రవితేజ గారు మరి ఒక యువకుడిగా గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళకు క్రీడా స్ఫూర్తిని పెంచాలనే ఆలోచనతో క్రీడా కార్యక్రమాలు చేయడం జరిగింది. అదే విధంగా ఆ రోజు
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ సబ్స్టేషన్ సమీపంలో రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఓ ద్విచక్ర వాహనం వేగంగా ఢీకొట్టింది. ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి మనోహర్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు హుస్నాబాద్ మండలం పూల్నాయక్ తాండాకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిగా గుర్తించారు. ద్విచక్ర వాహనంపై హుస్నాబాద్ నుంచి కరీంనగర్ వెళ్తున్న ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు మనోహర్ హైదరాబాద్లో సొంతంగా సాఫ్ట్వేర్ కంపెనీ నడిపిస్తున్నాడని వారి బంధువులు తెలిపారు. ఇంకా 10 రోజుల తర్వాత అమెరికా వెళ్లడానికి సిద్ధమవుతున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగిందన్నారు. మెదక్ పట్టణంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో నూతనంగా సర్పంచుల శిక్షణ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో ఈ 5 రోజుల శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. మెదక్, పాపన్నపేట సహా 4 మండలాలకు చెందిన సుమారు 100 మంది సర్పంచులు ఈ శిక్షణలో పాల్గొంటున్నారు. పంచాయతీరాజ్ చట్టం, గ్రామ పాలన, నిధుల నిర్వహణ మరియు డిజిటల్ సంతకం వంటి అంశాలపై వీరికి అవగాహన కల్పించనున్నారు. రాజకీయాలకు అతీతంగా గ్రామాల్లో గ్రూపు రాజకీయాలకు తావు లేకుండా ఓటు వేసిన వారు, వేయని వారు అని తేడా లేకుండా అందరికీ సమానంగా ప్రభుత్వ పథకాలు అందించాలని కలెక్టర్ సూచించారు. బాల్య వివాహాలు, మూఢనమ్మకాల నిర్మూలనలో సర్పంచులు కీలక పాత్ర పోషించాలని, విద్య మరియు వైద్యం నిరుపేదలకు అందేలా మానవత్వ కోణంలో పనిచేయాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, చెత్త సేకరణ, మరుగుదొడ్ల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారులు మరియు వివిధ మండలాల ఎంపీడీఓలు, సర్పంచులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంటే నైపుణ్యం నేర్చుకొని చేస్తే బాగుంటుందని చెప్పి శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసినారు. సర్పంచ్, కలెక్టర్ గారు కూడా చాలా ఇంట్రెస్ట్తో ఒకసారి ఇద్దాం. ఎందుకంటే చాలా గ్రామాల్లో చాలా పారామీటర్స్ మనం బాగా మంచిగా అచీవ్మెంట్ అయినాం. కొద్ది కష్టపడితే మన గ్రామాలు కూడా ఆదర్శ గ్రామాలు కూడా అయ్యే అవకాశం చాలా. తర్వాత పెట్టుకోండి. గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి మీకు ఒక టూల్ అంటే తెలుసు కదా, మీకు ఒక మనం తెలుసు. మేమందరం కూడా మీకు కృతజ్ఞత తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే 2 హాల్ ముందు అట్లుండే, ఇప్పుడు ఇట్లుంది, సో అది బాగుండే, ఇది బాగాలేదు, ఇట్లా కంపారిజన్ దయచేసి ఎవరు కూడా చేయొద్దు. సో మనం ఏదైతే ఈరోజు నూతనంగా ఎన్నికైన సర్పంచ్ శిక్షణ కార్యక్రమం ప్రభుత్వంతో కూడా మనం అంత సఖ్యతగా ఉండి వాళ్ళ నుంచి ఎంత వనరులు మనం ఎంత ఫండ్స్ తెచ్చుకుంటే మన గ్రామాన్ని అంత ముందుకు తీసుకుపోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా సమన్వయం చేయడానికి ఈ 5 రోజుల శిక్షణ కార్యక్రమం మీకు చక్కగా ఉపయోగపడుతుందని నేను మనసారా కోరుకుంటూ, ఇప్పుడు అంటే ఇది 5 days ఉంటుంది మీకు. మన దగ్గర ఏంటంటే మొత్తం 492 గ్రామ పంచాయతీలో 100 మందికి 50 మందికి ఒక బ్యాచ్, మీకు 2 హాల్స్లలో 50 మెంబర్స్ వాళ్ళకి అలొకేట్ చేస్తాము. సో ఆ సింబల్స్ అందరికీ కూడా కామన్ సింబల్స్ ఉంటాయి, ప్రతి గ్రామ పంచాయతీ సేమ్ ఉంటాయి. సో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పార్టీలకు అతీతంగా మనం పని చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అట్లంటే మరి మేము ఏ పార్టీలో ఉండొద్దా అనేసి అనొచ్చు లేదు. సో ఉండొచ్చు, ఆ డిమాండ్కి వెయిట్ కూడా పెరుగుతుంది. మళ్ళీ ఎప్పుడో ఒకప్పుడు మనం అక్కడ రోడో డ్రైనో ఏదో ఒకటి కూడా వేసుకోవడానికి కూడా మనకి ఛాన్స్ అనేది కూడా ఉంటుంది. సో అందుకని మనం ఇక్కడ అందరినీ పిలిచి మండల్ వైజ్ కూడా పెట్టడం జరిగింది. సో దీన్ని మనం చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో కొద్దిమంది దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే ఇది ఆర్గ్యుమెంట్స్ చేయడానికి కాదు. సో ఇది అసెంబ్లీ కాదు, డిపార్ట్మెంట్ కానివ్వండి, మహిళా
శిశు సంక్షేమ శాఖ కానివ్వండి, మళ్ళీ రూరల్ డెవలప్మెంట్ సో కానివ్వండి. సో వీటన్ని డిపార్ట్మెంట్స్తో ఎట్లా మీరు ఇంటరాక్ట్ అవుతారు, సో ఏ విధంగా వాళ్ళ నుంచి సహాయ సహకారాలు పొందగలుగుతారు, ఏ విధంగా ఆ పంచాయతీని అభివృద్ధి చెందగలుగుతారు అనేది కూడా మొత్తం ఇన్ డీటెయిల్గా కూడా మీకు చెప్పడం జరుగుతుంది. సో అందరూ కూడా సో కాన్సన్ట్రేషన్గా వినాలనేసి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. సో ఒకటి ఏంటంటే మనం ఇక్కడికి వచ్చింది ఏంటంటే కొద్దిగా నేర్చుకోవడానికి, కొద్దిగా తెలుసుకోవడానికి. సో అదేవిధంగా మీరు తోటి సర్పంచ్లకు వాళ్ళతో కూడా మాట్లాడి ఇంకా ఏమైనా మీ మండలం, సో మనము అటు ఇటు కాకుండా మండల్ ఒకటే దగ్గర వచ్చేటట్టు పెట్టినాం. సో దట్ మీ అక్కపక్కన ఉన్న సర్పంచ్గా వాళ్ళతో కూడా మీకు ఇంటరాక్షన్ అయ్యి, సో వాళ్ళది మీరు కొన్నిసార్లు మనకు సమస్యలు ఎట్లా ఉంటాయంటే ఇప్పుడు ఒక రోడ్డు కావాల్సి ఉంటుంది. సో ముందుగా మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అదేవిధంగా నూతనంగా మీరు అందరూ కూడా ఎన్నికైనందుకు మరి మీ అందరికీ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు కూడా తెలుపుతా ఉన్నాం. సో ఈరోజు మనము మొత్తం మన జిల్లా వ్యాప్తంగా కూడా ఏవైతే సర్పంచ్లకు మనము ట్రైనింగ్ ప్రభుత్వం నిర్దేశించిందో దాన్ని ఈరోజు మనం ప్రారంభించుకున్నాం. సో ఈ 5 days వరకు సుమారుగా మనకి ఇప్పుడున్న ఈ 4 మండలాలకు సుమారుగా 100 మంది వరకు కూడా ఉన్నారు. సో ఇక్కడ కంటిన్యూ అవుతుంది. సో తర్వాత నెక్స్ట్ ఇంకొక బ్యాచ్, తర్వాత ఇంకో బ్యాచ్, అంటే సుమారుగా 5 బ్యాచ్లలో మనం అందరికీ కూడా ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వబోతూ ఉన్నాం. సో నా రిక్వెస్ట్ ఏంటంటే అందరికీ కూడా సో ఈ ట్రైనింగ్లో చెప్పేది, సో కొద్దిమంది ఆల్రెడీ ఇంతకుముందు కూడా సర్పంచ్లు అయ్యి ఉండొచ్చు. సో వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వాళ్ళకి అంతా కూడా తెలిసి ఉండొచ్చు. తెలిసి ఉన్నా కానీ కూడా సో మనం మన లిస్టుల ప్రకారంగా చూస్తే కూడా సుమారు 80 నుంచి 90% మంది కూడా మనకి కొత్తగా 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించాలని, స్పీడప్గా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు జరగాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పాపన్నపేట మండలం కొండపా గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. విద్యార్థులతో మాట్లాడారు. సిలబస్ ఎంతవరకు అయింది, ఎలా చదువుతున్నారు, హాజరు ఎలా ఉందని అడిగారు. సోషల్ మీడియాకు దూరంగా ఉండి చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం కొడపా గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించాలన్నారు. ప్రతి ఒక్క విద్యార్థిపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని, విద్యార్థులు పాఠశాల క్రమం తప్పకుండా రావాలన్నారు. విద్యార్థులు ఏ సబ్జెక్టులో వెనుకబడి ఉన్నారో తెలుసుకుని వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం కొడపా గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మేము కూడా వెళ్ళాం సార్, ఇంటికి వెళ్ళాము. ఎన్నోసార్లు చెప్పేసి వచ్చినా కానీ వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నారు సార్. ఫాదర్ చనిపోయిన దగ్గర నుంచి ఈ అబ్బాయి ఇర్రెగ్యులర్ అయిపోయింది సార్. వాళ్ళ మదర్తో మాట్లాడాను నేను కాల్ చేసి, అట్లా అంటే వాళ్ళ మదర్ పంపిస్తాను, 2 daysలో తీసుకొచ్చి వదిలిపెట్టాను మేడం, ఎట్లన్నా చూడండి అంటున్నారు. అవును సార్, 47, 33 + 14. 33 + 14. మరి తక్కువ మంది కనిపిస్తున్నారు ఎందుకు? ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళని ఎక్కియడము, లేకపోతే వాళ్ళని ఏదో ఒకటి అనడము చేస్తే వాళ్ళకి ఏమనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుందా? మనం ఎవరన్నా వాళ్ళని గేలు చేయడము, ఎక్కియడము, లేకపోతే మీకు ఎవరైతే యాబ్సెంట్ అయినారో, ఇప్పుడు యాబ్సెంట్ 10 మంది యాబ్సెంట్ ఉన్నారు. సో వీళ్ళంతా మీ దగ్గర నుంచి వస్తారు కదా, మరి ఇంటి దగ్గర ఎవరు ఉంటారా? ఉంటారు, ఒక 6-7 మంది కానీ ఇంటి దగ్గర ఉంటారా? పక్కన నుంచి నీకు చాలా బలం ఉంది, నీకు చాలా బలం ఉంది, చాలా బలం ఉంది అనగానే ఏమైతుంటాడు అట్లా? ఏదైతే నీకు పెద్ద అయిపోతుంటాడు ఇట్లా. ఇప్పుడే సినిమాలు సో ఆయన ఫుల్ ఇట్లా పెద్దగా హ్యూజ్గా అయిపోతున్నాడు. ఎందుకంటే అట్లా పక్క నుంచి వాళ్ళంతా ఎంకరేజ్. ఫ్యామిలీస్ బాగాలేదు, ఫ్యామిలీలో ఏదో ఒక ప్రాబ్లమ్స్ అవి ఉన్నాయి. సో మీరంతా కూడా ఫ్యామిలీ లాగానే కదా, పేపర్లో చూస్తుంటాం. 20 years మా 10th class బ్యాచ్ ఫంక్షన్ చేస్తాం, సిల్వర్ జూబ్లీ 25 years చేస్తున్నాం, 30 years చూస్తుంటారా మీరు? మీ దగ్గర కూడా చేసుకొని ఉంటారు. ఇప్పుడు మీ స్కూల్లో ఒక 10 years బిఫోర్, 20 years బిఫోర్ వచ్చిన వాళ్ళంతా బ్యాచ్ లాగా కలిసి ప్రోగ్రామ్ చేసుకొని ఏం చేస్తున్నారు? ఒక ఎగ్జామ్కి ఎన్ని రోజులు గ్యాప్ ఉన్నాయి? మంచి 4 days 5 days అట్లా మంచి గ్యాప్ ఉంది. సో మంచిగా మీరు ఎగ్జామ్ రాసి వచ్చి ఆ రోజు మంచిగా రెస్ట్ తీసుకొని మంచిగా పడుకొని మళ్ళీ నెక్స్ట్ డే మంచిగా ఫుల్ కాన్సన్ట్రేషన్తో మంచిగా చదువుకోవచ్చు. ఇంతకుముందు 1 day గ్యాప్లో అట్లా మనకి టైం ఉండకపోతే కంటిన్యూస్గా చదవాల్సి వస్తుంది. ఇప్పుడు అట్లా స్ట్రెస్ కూడా లేదు. సో మంచిగా మీరు ఒక డే
4-5 చాప్టర్స్, సెకండ్ డే ఇంకో 4-5 చాప్టర్స్, థర్డ్ డే ఇంకో 4-5 చాప్టర్స్ అట్లా పెట్టుకొని కూడా మంచిగా చదువుకోవచ్చు. సో ఈసారి oxygen, fluorine, neon, sodium, magnesium, aluminum, silicon, phosphorus, sulfur, fluorine, argon, potassium, calcium, scandium, titanium, iron, chromium, manganese, iron, cobalt, nickel, copper, zinc, gallium, germanium, arsenic, selenium, bromine, krypton, rubidium, strontium, antium, zirconium, niobium, molybdenum, technetium, ruthenium, palladium, silver, cadmium, indium, tin, antimony, tellurium, rhodium, xenon, cesium, barium, lanthanum, cerium, praseodymium, neodymium, promethium, europium, europium, gadolinium, terbium, dysprosium, holmium, trivium, thulium, ytterbium, lutetium, hafnium, tantalum, tungsten, rhenium, osmium, iridium, platinum, gold, mercury, thallium, 14th కి ఎగ్జామ్ స్టార్ట్ అయింది. 2 months ఉందా లేదా? ఎవరు చెప్తలేరు, ఎవరు మ్యాథ్స్ ఎవరికి రానట్టుంది రాదా మ్యాథ్స్? సో 2 months కూడా లేదు మనకి. ఎన్ని రోజులు ఉంది? 3లా ఎస్ ఆర్బిటల్ అయిపోయింది, పి ఆర్బిటల్ అయిపోయింది. మళ్ళీ 3లా డి కూడా ఉంటుంది కదా, ఉండదా? 3లా డి ఉంటుందా ఉండదా? ఉంటుందా? 2లో ఉంటుందా డి? 3Dలో ఉంటుంది కదా. మరి 3S2 3P6 అయినాక 3D2 ఎందుకు రాలేదు? 4S2 ఎందుకు వచ్చింది? దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చెప్పండి. 1S2 2S2 2P6 3S2 3P6 4S2. సో ఎస్ఆర్బిలో కూర్చోండి. ఎస్ఆర్ తీసుకోవాలి, ఎందుకు ఇట్లా అవుతుంది అని. సో ఎస్ కూడా 2కి ఎందుకు ఆగిపోతుంది? 3 పోవచ్చు కదా, పోవచ్చా లేదా? పోదు, 2కి ఆగిపోతుంది. అది ఎందుకు ఆగిపోవాలి? 2కి ఎందుకు ఎస్లో 3 ఎందుకు రావాలి? ఈ కూడా ఎందుకు ఆగిపోలేదు? రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్సీ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం మూడుచింతలపల్లిలో నూతనంగా ఎంఆర్ఓ కార్యాలయాన్ని ఎంపీ ఈటెల రాజేందర్, స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్లతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు భూ సంబంధిత సేవలు మరింత సులభంగా, వేగంగా అందుబాటులోకి వస్తాయని తెలిపారు. భూ సమస్యల పరిష్కారానికి ఇక ప్రజలు అనవసరంగా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని చెప్పారు. ప్రజలకు మెరుగైన పాలనా సేవలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రజల సంక్షేమ దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. అంతకుముందు పొన్నాల, అడ్రస్పల్లి, జగన్గూడ, ఉద్యమర్రి గ్రామంలో మొత్తం 2,90,00,000 నిధులతో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అరే ఉండే ఆనే ఉండు, ఒక 2 నిమిషాలు ఇక్కడ పోదాం. సరే చూడు కోట్లతోటి అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు ప్రతి వాడవాడ చేసుకొని మండల ఆఫీస్కి రావడం జరిగింది. కొత్త మండల ఆఫీస్ కూడా ఓపెన్ చేసుకోవడం జరుగుతున్నది. మేడ్చల్ నియోజకవర్గంలో ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అన్నీ కూడా ఒకదాని ఒకటి చేసుకుంటూ రావడం కూడా జరుగుతున్నది. అదేవిధంగా మైనార్టీలకు కూడా పెద్ద ఎత్తున మహిళలందరికీ కూడా కుటుంబించిన కార్యక్రమం కూడా మేడ్చల్లో కూడా జరుగుతున్నది. ఈ ప్రభుత్వము అధికారానికి రాకముందు
ఏదైతే హామీలు ఇచ్చిందో ముఖ్యమంత్రి గారు ఒకదాన్ని ఒకటి చేసుకుంటూ ప్రభుత్వం మీద ఎంత భారం ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన మాట ప్రకారంగా అభివృద్ధి పరంగా అనుకోండి, అదేవిధంగా సంక్షేమ పథకాలు కూడా పెద్ద ఎత్తున రైతులకు కానీ రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం కానీ ఇల్లు ఇచ్చే కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున చేసుకోవడం కూడా జరుగుతున్నది. మరి దీని తర్వాత మెడిసిన్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి, అక్కడికి పోవడం కూడా జరుగుతుంది. అందరికీ నమస్కారం. శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ డివిజన్ గంగారం బస్టాప్ సమీపంలోని వాసన్ ఐ కేర్ హాస్పిటల్స్ తెలంగాణ మెడికల్ డైరెక్టర్ రతన్ కుమార్, జిఎం నవీన్, ఆపరేషన్ మేనేజర్స్ అభిలాష్, సందీప్ల ఆధ్వర్యంలో కంటి చూపు ఎంత విలువైందో తెలియజేస్తూ కంటి పరీక్షలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వాసన్ ఐ కేర్ హాస్పిటల్స్ యాజమాన్యం వారు మాట్లాడుతూ సర్వేంద్రియానం నయనం ప్రధానం కావున ఫిబ్రవరి 18వ తేదీ వరకు నవత ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్, వోల్వో డ్రైవర్స్, ఓలా, ఉబర్ ఆటో డ్రైవర్స్ కు సమాజ సేవలో భాగంగా సమాచార వారధులుగా సేవలందిస్తున్న పత్రికా ప్రతినిధులకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహిస్తున్నామని ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో నవత ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లు, వోల్వో డ్రైవర్లు, ఓలా, ఉబర్ ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు. భాగంగా లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ మెగాస్టార్ మరియు వాసన్ హై కేర్ 2 గ్రూపులు కలిసి డ్రైవర్ మిత్రులకు, ఆటో మిత్రులకు, క్యాబ్ మిత్రులకు ఇక్కడ వాసన్ ఐ కేర్ నందు ఫ్రీ మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. దీంట్లో కంటికి సంబంధించిన ఎటువంటి వ్యాధులు ఉన్నా కూడా దానిని ఫ్రీగా ₹1 కూడా తీసుకోకుండా ఉచితంగా అన్ని టెస్టులు చేయడానికి వాసన్ ఐ కేర్ సిబ్బంది ముందుకొచ్చారు. వాళ్ళ తరపున ప్రతి డ్రైవర్ కూడా దీన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాము. మా లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ మెగాస్టార్స్ నుంచి అవసరమైతే ఈ క్యాటరాక్ట్ ఆపరేషన్లో కానీ లేదా కంటిలో ఎటువంటి ఆపరేషన్లో కానీ ఈ వాసన్ ఐ కేర్లో చేయించుకున్నచో కొంత డిస్కౌంట్ కూడా మా తరపున కూడా వాసన్ ఐ కేర్ వాళ్ళు ఇవ్వడానికి నిర్ధారించారు. థ్యాంక్ యూ. సంగారెడ్డి జిల్లా కొల్లూరులో దక్షిణ భారత సైన్స్ ఫేర్ 2026 అట్టహాసంగా ప్రారంభమైంది. గార్డియం ఇంటర్నేషనల్ స్కూల్ వేదికగా జరుగుతున్న ఈ ప్రదర్శనలో 6 రాష్ట్రాల నుంచి వచ్చిన బాల శాస్త్రవేత్తలు తమ అద్భుత ఆవిష్కరణలతో అలరిస్తున్నారు. జిల్లా కలెక్టర్ ప్రావణ్య, టీజీఎస్ఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాన్ని ప్రారంభించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సహా 6 రాష్ట్రాల నుంచి ఎంపికైన విద్యార్థులు ఇక్కడ 210 శాస్త్రీయ నమూనాలను ప్రదర్శిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ, రోబోటిక్స్, అంతరిక్ష పరిశోధనలు మరియు వ్యవసాయ రంగంలో నూతన పరికరాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ నెల 23వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుంది. బాల మేధావుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ఇది ఒక గొప్ప వేదికని కలెక్టర్ ఈ సందర్భంగా కొనియాడారు. ఓకే 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 అక్కడే చూడండి, అక్కడే చూడండి. నిర్వహించినటువంటి విద్యార్థులకు కూడా జ్ఞాపకాలు అందజేయడం జరుగుతుంది. వారు వరుస ప్రకారంగా సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతున్నాం. పవన్ హై స్కూల్, హై స్కూల్, తెల్లాపూర్, సత్యసాయి డ్యామ్, కమిషనర్ డిఎస్సి శ్రీ డాక్టర్ ఈ నికోలస్ గైడ్ టీచర్స్ కి ఒక కిట్ అనేటువంటిది, ఆ కిట్ లో ఒక బ్యాగ్, ఒక క్యాగ్, వాటర్ బాటిల్, ఒక నోట్బుక్, పెన్ అనేటువంటి ఇవన్నీ కూడా మనము అందించారు వారందరికీ కూడా. కాబట్టి వారికి అందరు కూడా స్పెషల్ థ్యాంక్స్ అనేటువంటి తెలియజేసుకుంటూ, అంతేకాకుండా మరి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఎస్పెషల్లీ సెక్రటరీ ఎడ్యుకేషన్
ప్రదర్శన సమ్మిళితమైనటువంటిదే ఈ వైజ్ఞానిక ప్రదర్శన. ఇందులో భాగంగా మేము జగ్గారెడ్డి గారు దీనిలో పాల్పంచుకుంటున్నారు. Present here today from all the 6 states, their respective guide teachers, the jury members of the Southern India Science Fair. I welcome you all to Gaudium School on behalf of the management and on behalf of the district administration. Telangana is hosting this event in a cyclical pattern in 2026, and it is with great pride that we are hosting it today in Sangareddy district and in Gaudium School. We welcome you all to this program, and we are very happy to see that there are more than 400 participants here today with 400 exhibits, and the cream of the entire South, the scientific cream of the South, is today here present in Gaudium School. So I'm very happy to have you all here and to be a part of this wonderful event. Most importantly, I would like to acknowledge the fact that we have come a long way from baking soda volcanoes, from prisons, and from capillary action with oil and water which is being displayed. I'm sure VIT director would agree with this, that today's children are more scientifically aligned, they have more of scientific temper, and they're more curious than we were as we were all children. And this is going to be the basis of India's development, India's scientific innovations in the near future. This also aligns with our Honorable Chief Minister's vision of Telangana Rising 2047, wherein we would like to promote scientific temper, experiential learning, not only in our schools but also in our polytechnic colleges and ITIs through our advanced training centers. So every child participating. కొల్చారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశాల మేరకు తహసీల్దార్ శ్రీనివాస్ చార్ ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా మండల వ్యాప్తంగా ఫిర్యాదుదారుల నుంచి 3 ఫిర్యాదులను స్వీకరించినట్లు తహసీల్దార్ శ్రీనివాస్ చార్ తెలిపారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీనివాస్ చార్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయా అధికారులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం తుక్కాపూర్ గ్రామంలో పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తుక్కాపూర్ గ్రామ సర్పంచ్ తోట్ల ఆంజనేయులు, పశు వైద్య అధికారి డాక్టర్ వెంకటయ్య ఉచిత గర్భకోశ నివారణ శిబిరం ప్రారంభించారు. ఈ సందర్భంగా పశు వైద్యాధికారి వెంకటయ్య మాట్లాడుతూ పశువుల్లో వచ్చే సీజన్ వ్యాధులు రాకుండా వ్యాధి నివారణ టీకాలు వేయించుకోవాలని, పాడి పశువులలో గర్భకోశ వ్యాధి నివారణ చికిత్సలు చేయించుకుని సకాలంలో చూడు కట్టేలా చూసుకోవాలన్నారు. యథ లక్షణాలు గుర్తించి గోపాలమిత్ర ద్వారా కృత్రిమ గర్భధారణ చేయించుకోవాలని, కృత్రిమ గర్భధారణ చేయించుకోవడం వల్ల మేలుజాతి దూడలు జన్మిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో రంగంపేట పశు వైద్య అధికారి డాక్టర్ ప్రియాంక ఈ కార్యక్రమంలో పశువులను పరిశీలించి మందులు ఇవ్వడం జరిగింది. లేగదోడ్లకు నట్టల నివారణ మందులు తాగించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గోపాలమిత్ర సూపర్వైజర్ ఎం శ్రీనివాసరెడ్డి, గోపాలమిత్రులు మానయ్య, శ్రీకాంత్, ప్రవీణ్, విజయ్ కుమార్, సిబ్బంది నరేష్, ఉప సర్పంచ్ ఆర్య రవీందర్, గ్రామ పాడి రైతులు పాల్గొన్నారు. ఇవి టీజన్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.